నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. నమస్తే అండి గురుగారు. నమస్తే. మొదటగా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. విజయ్ గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా పాప గురించి అండి. నిన్న మాకు టీవీ సరిగా రాలేదండి, వీడియోస్ కూడా సరిగా రావట్లేదు టీవీ. ఓకే అండి, పాప వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 6/4/2000 అండి. 6/4/2000. టైం అండి? టైం నైట్ 9:15 అండి. 9:15. 9:15. ఓకే. ఎక్కడండి పుట్టారు? రాజమండ్రి అండి. కాకినాడ? రాజమండ్రి. చెప్పండి అమ్మా విజయ్ గారు. గురుగారు నమస్తే అండి. నమస్తే. నిన్న మా పాప గురించి అడిగానండి. టీవీ మాకు అసలు రావట్లేదు, కట్ అయిపోతుందండి, సరిగా రావట్లేదు. అది పాపది విద్య ఎలా ఉంటుంది అని అడిగానండి. విదేశీయానం అమ్మాయికి రావుకేతులు జలస్థానాల్లో ఉన్నాయి కదా, విదేశీయాగం ఉందా లేదా? తప్పకుండా ఉందమ్మా, చెప్పాను నిన్న, మీరు అది వినలేదేమో. ఇక్కడ కాకపోతే రవిలో శని జరుగుతుంది కాబట్టి కొంత డల్గా ఉన్నా రేపు నవంబర్ తర్వాత నుంచి నవంబర్ 10 నుంచి కూడా చాలా చక్కగా ఉంటుంది, బాగా చదువుకుంటుంది, ముందుకి ఇంకా మంచి మార్కులు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. సెకండ్ ఇయర్లో భరణి నక్షత్రం కాబట్టి జనవరి వరకు అష్టమ శని ప్రభావం కూడా ఉండటం కొంత ఇబ్బంది కలుగచేస్తుంది అనమాట. కాబట్టి కొద్దిగా ఫోర్స్గా చదువుకోమని చెప్పు. దానివల్ల ఇంకా ఇప్పుడు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన దానికన్నా కూడా మంచి మార్కులు సాధించేదానికి అవకాశం ఉన్నది. ఈ రాహుకేతులకు సంబంధించినంత వరకు ఉద్యోగం కూడా మీరు అడిగారు, వృత్తి సంబంధంగా ఎలా ఉంటుందని. దశమాధిపతి అయినటువంటి రవి కూడా పంచమ స్థితిలో, అందులో కూడా మీనరాశిలోనే ఉన్నాడు. కాబట్టి వృత్తి కోసం తప్పకుండా అది కూడా మీనరాశి గురువుకి స్థానం, ఆ స్థానంలో ఉండటం రవి మిత్రుడు కాబట్టి బాగుంది. బట్ భయపడాల్సింది ఏమీ లేదు. జాతకంలో ఉన్న సర్పదోషానికి మాత్రం ఎవ్రీ ఇయర్ పూజ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. గురుగారు మరో కాలర్ అండి, జగన్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జగన్ అండి. ఓకే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్కల అబ్బాయి గురించి అండి, లోహిత్ కుమార్ అని పేరు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/10/2004 అండి. ఇంకొకసారి చెప్పండి. 28/10/2004 సంవత్సరం. టైం అండి? టైం సాయంత్రం 5 గంటలకండి. వైజాగ్లో పుట్టాడండి. వైజాగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. అంటే మా అక్కల అబ్బాయి తరచూ నెలకి ఏదో అనారోగ్యం వస్తుందండి గురుగారు. ఒకటి పోయిందంటే ఒకటి స్టార్ట్ అవుతుంది. అందులో చదువులో కూడా కంగారు పడి టెన్షన్ పడిపోతున్నాడు అండి. అది ఎందువల్ల నేను అనారోగ్యం సార్ ఒక నెల ఏదో. లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ జాతకంలో. లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో, అందులో శుక్రుడితో కూడా కలిసి ఉండటం, గురువుతో కూడా ఉన్నాడు. కాబట్టి గురువు ఉన్నందువలన కొంతవరకు అనారోగ్యం తగ్గుతూ ఉందన్నమాట. లేకపోతే అది ఎప్పుడు తరచూ అనారోగ్యంతోనే బాధపడుతూ ఉండవలసినటువంటి జాతకం. ఇది బాలారిష్ట దోషాలు ఉన్నాయి కాబట్టి, సర్పదోషం కూడా ఉంది కాబట్టి సర్పదోషానికి తప్పకుండా పూజ చేయించుకోమని చెప్పండి. ఇందులో మేషరాశి, భరణి నక్షత్రం 1వ పాదం అబ్బాయిది, మేష లగ్నం, లగ్నంలో చంద్రరాహుల యొక్క కలయిక, తర్వాత విద్యాస్థానంలో ఇక్కడ శని, 6వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో గురువుతో, అలాగే కుజునితో, సప్తమంలో రవి నీచ స్థితిలో కేతువుతో, బుధునితో ఉన్నటువంటి జాతకం. పరివర్తన యోగాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా జాతకరీత్యా ఇక్కడ లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నందువలన అటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జూలై వరకు కొద్దిగా ఈ దోషాలు ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ జూలై నుంచి అతని జాతకరీత్యా బాగుంటుంది. చదువు, అలాగే ఈ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. హనుమంతుడి గుడికి తీసుకువెళ్ళండి ప్రతిరోజు కూడా, అది చాలా మంచిది. మరో కాలర్ అండి, నాగేశ్వరరావు గారు తుని నుంచి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నేను మనం చేసాను మా బాబు గురించి. ఆ రోజు కరెంట్ పోయిందండి మాకు. ఓకే అండి, వారి వివరాలు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్. 10/9/98. 10/9/98 సాయంకాలం 6:45 అండి. ఎక్కడండి పుట్టారు? తుని, తూర్పుగోదావరి జిల్లా అండి. తుని. ఏమండి, సంవత్సరం 1998 అని చెప్పారా? ఓకే, ఏంటండి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్తే. నమస్తే సార్. మొన్న చేసానండి, ఆ రోజు మీరు చెప్పే లోపల కరెంట్ పోయిందండి మాకు. ఇక్కడ లగ్నం వచ్చేసి అదే మా బాబు ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్ లోకి వచ్చాడండి. అది తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పి అడిగానండి. ఆ రోజు లోపల మీరు చెప్పే లోపల కరెంట్ పోయిందండి మాకు. విద్యాస్థానాధిపతి బుధుడు ఇక్కడ ఉన్నాడు జాతకంలో. ఇక్కడ ఈ బుధుడు వచ్చేసి
చక్కగా బిజినెస్ కారకుడు యాక్చువల్లీ ఆయన. తర్వాత గణితానికి కారకుడు. కాబట్టి ఈ జాతకరీత్యా ఈయన జాతకంలో ఈ బుధుడు విద్యాస్థానాధిపతి కాబట్టి, అందులో ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుందో అది వేరే విషయం. విద్యాస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బుధునితో రవితో ఉండటం, రవితో కూడా సింహరాశిలో ఉండటం, అది రవి బుధుల యోగం అవుతుంది. అయితే ఈ జన్మజాతకంలో రేపటి రోజున మీరు ఏం చేయించినా కూడా బిజినెస్ సంబంధంగా అతను చదివించుకున్నట్లయితే బాగుంటుంది. రేపు ఆయన ఏం చదివినా కూడా రేపటి రోజున బిజినెస్ చేయబోతాడు. దానికి సంబంధించినటువంటి ఉద్యోగం కొంతకాలం చేసినప్పటికి కూడా మరలా బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంది. ఈయన జాతకంలో కూడా కాల సర్పదోషం ఉన్నది కాబట్టి ఆ సర్పదోషానికి పూజ చేయించుకోవటం మంచిది. భరణీ నక్షత్రం కాబట్టి అష్టమ శని కూడా జరుగుతూ ఉన్నది. ఈ అష్టమ శని ప్రభావం కూడా జాతకం మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రాహుకేతువులకి శనికి పూజ చేయించండి. విద్యాస్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 6వ ఇంట్లో ఉన్నా కూడా అది సింహరాశి కాబట్టి, అది రవి కూడా ఉన్నాడు. ఒక సింహరాశి కూడా కాదు, రవితో ఉన్నప్పుడు అది యోగం అవుతుంది. ఆ యోగం వలన తప్పకుండా గొప్పగా చదువుకునేదానికి అవకాశం ఉన్నది. రేపు ఇంటర్ అయిన తర్వాత మీరు చక్కగా ఫస్ట్ బీటెక్ చేయించి ఆ తర్వాతే మీరు ఎంబీఏ లాంటివి చేయిస్తే ఇంకా బాగుంటుంది. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. పార్వతి గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/8/1991 అండి. 91. టైం అండి? మధ్యాహ్నం 12:15 అండి. వైజాగ్ లో పుట్టిందండి. నిన్నే చేశారు కదా పార్వతి గారు మీరు? లేదండి, భారతి అండి. పార్వతి కాదండి. మీ పేరు భారతినా? అవునండి. ఇక్కడ చెప్పండి మీ అమ్మాయి దాని గురించి. వివాహం అండి. మా అమ్మాయికి ఎప్పుడు వివాహం అవుతుంది? నేను కూడా అడిగారు కదమ్మా ఇదే జాతకాన్ని. సరే, లగ్నం వచ్చేసి లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో శని చంద్రుల యొక్క కలయిక, అష్టమకేతు, దశమంలో రవి బుధుడు, అలాగే శుక్రుడు గురు, ఏకాదశి కుజుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశ జరుగుతుంది. ఇందులో కూడా బుధుడు దశమంలో ఉన్నాడు. ఇక్కడ వృత్తి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంది. కానీ అమ్మ ఈ జాతక రీత్యా మీరు ఇచ్చినటువంటి జాతకానికి ఇక్కడ రాహు దశలో కూడా కొద్దిగా ఈ ఆలస్యమైనటువంటి వివాహం ఉన్నది. ఎందుకంటే 2018 మే వరకు కూడా మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇంక 2 సంవత్సరాల కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తర్వాత రాహులో కేతు వస్తాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు, రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ తప్పకుండా దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2018 మే 23 తర్వాత వివాహం చేసినట్లయితే బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి. సుజాత గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి సుజాత గారు. సుజాత గారు చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అమ్మా. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. 25వ తారీఖు 25/12 నెల 88వ సంవత్సరం అండి. 88. టైం ప్లేస్ చెప్పండి. ఉదయం 6:25 కండి. ఉదయం 6:25. అవునండి. ప్లేస్ అండి? ఒంగోలు అండి. ఒంగోలు. చెప్పండి అమ్మా. బాబు వివాహం గురించి అండి. ఎప్పుడు అవుతుంది, వాడు అనుకున్నట్లు అవుతుందా అనండి. రేపు ఈ 5th నుంచి, అంటే ఎల్లుండి 5th నుంచి తన జాతకంలో బాగుందమ్మా. మీరు ప్రయత్నం చేయవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అతను అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే సప్తమ దశమాధిపతి లగ్నంలోనే కూర్చున్నాడు, రవితో కూడా శనితో కూడా. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ బుధుడి యొక్క అంతర్దశ కూడా భాగ్యాధిపతి అయినటువంటి రవి యొక్క అంతర్దశ మొదలవుతున్నది రేపు ఎల్లుండి నుంచి. కాబట్టి ఈ దశాంతర్దశలు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేయమని చెప్పండి. అద్భుతంగా అతను అనుకున్నట్టుగా ఖచ్చితంగా వివాహం జరిగేదానికి అవకాశం. మరో కాలర్ ఉన్నారండి, గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/8 చెప్పండి. 2000 సంవత్సరం అండి. 2000. టైం ప్లేస్ చెప్పండి. తారీఖు 8. ఆ ప్లేసు సత్తనపల్లి అండి, గుంటూరు పక్కన సత్తనపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఎన్ని గంటలకు? టైం చెప్పండి. ఆ టైము మధ్యాహ్నం 2:34 అండి. 2:34. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే.
అంటే అమ్మాయి చదువు గురించి ఎట్లా ఉంటుంది? విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జన్మజాతకంలో శని భగవానుడు సప్తమ స్థానంలో గురువుతో కూడా కలిసి ఉన్నటువంటి జాతకం. వృచ్చిక లగ్నానికి వృషభ స్థానంలో శని విద్యా స్థానాధిపతి అక్కడ సప్తమంలో కూర్చొని ఉన్నందువలన తప్పగా బాగా చదువుకుంటారు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే జాతకంలో ఇక్కడ చంద్రుడు మాత్రమే, భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు మాత్రమే ఇక్కడ 12వ ఇంట్లో ఉండటం కొంత ఇబ్బంది కలగచేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పరివర్తన యోగాలు రవికి శుక్రునికి చంద్రునికి. కాబట్టి చంద్రుడి ఇంట్లో రవి, రవి ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో చంద్రుడు. కాబట్టి ఈ పరివర్తన యోగాలు ఉండటం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు ఏం జరగదు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. విద్యాస్థానాధిపతి శని కాబట్టి గురువుతో కూడా ఉన్నందువలన ఈ పాపను రేపటి రోజున చక్కగా మెకానికల్ కానీ లేదా ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి చేయించినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. మరో కాలర్ ఉన్నారండి, లక్ష్మీ పద్మంజ గారు సత్తుపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/9/77. ఇంకొకసారి చెప్పండి. 25/9/77. వాయిస్ క్లియర్గా లేదండి. 25 20వ తారీఖు మే నెల అండి. 20వ తారీఖు మే నెల. ఓకే. 77వ సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టారో చెప్పండి. ఉదయం 9:30 10:00 ఏ ఊర్లో పుట్టారు మీరు? ఊటుకూరండి. ఎక్కడ ఊటుకూరమ్మ ఇది? కృష్ణా జిల్లా. ఓకే, చెప్పండి అమ్మా. ఏంటండి? చెప్పండి. ఉద్యోగం గురించి, ఆరోగ్యం గురించి. ఇక్కడ లగ్నం కర్కాటక లగ్నం మీద, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం. ఇక్కడ దశమంలో వచ్చేసి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కూర్చోన్నాడు కేతుతో. శని మహాదశ జరుగుతుంది మీకు. శని లగ్నంలోనే ఉన్నాడు. 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ లాభంలో ఉన్నాడు. గురు చంద్రుల యొక్క యోగం లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఏకాదశంలో రవితో గురువుతో అద్భుతం, అందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇప్పుడు శని మహాదశ మొదలైనప్పటి నుంచి అంటే జనవరి 1 నుంచి శని మహాదశ మొదలైంది. ఈ శని జాతకంలో లగ్నంలో ఉన్నందువలన అందులో సప్తమంలో శని కూడా కూర్చోవటం వలన గోచార రీత్యా ఇవన్నీ కూడా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి శనిని ఆరాధన చేసుకోవడం లేదా శనివారం రోజున ఏదైనా సరే విష్ణు ఆలయానికి వెళ్ళటం ద్వారా తప్పకుండా మీ జన్మజాతకంలో బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఈ జూన్ 22 నుంచి ఉద్యోగ సంబంధంగా మీకు అనుకూలంగా ఉండేదానికి అవకాశం. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. మురళీకృష్ణ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి వివరాలు చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11 చెప్పండి. 10/11/1992 అండి. 92. టైం అండి? ఉదయం 9:15 అండి. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. అంటే మా అమ్మాయికి జాబ్ ఏమన్నా దొరుకుతుందా అని చెప్పి. పాప లగ్నం వచ్చేసి రాశి వచ్చేసి అది రాశి భరణి నక్షత్రం 3వ పాదం. లగ్నంలో శుక్రుడు, 2వ ఇంట్లో శని, పంచమ చంద్రుడు, అలాగే జాతకంలో 6వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, అష్టమంలో కుజుడు నీచ స్థితిలో, కుజదోషంలో 10వ ఇంట్లో గురు, ఏకాదశంలో రవి నీచ స్థితిలో, 12వ ఇంట్లో రాహు నీచంలో గురుతో. ఇక్కడ రాహు, కేతు, అలాగే రవి, కుజుడు 4 గ్రహాలు నీచ స్థితి కలిగి ఉంటారు. అపగ్రహాలన్నీ కూడా ఇక్కడ నీచత్వం కలిగి. అయితే ఈ జన్మజాతకంలో వృత్తి స్థానాల్లో అధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 12వ ఇంట్లో ఉండటం కొంత ఇబ్బంది కలుగ చేస్తుంది, ఆలస్యం అవుతుందన్నమాట. అందులో కుజదశ రేపు ఆగస్టు 22 నుంచి వస్తుంది. ఈ కుజదశ కొంచెం ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని కుజదోషం ఉంటాం. అందులో కూడా శని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ భరణి నక్షత్రం అవటం వలన ఆ కుజదోషం ఉన్నందువలన చక్కగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోమని చెప్పండి, లేదా స్వామివారి మంత్రాన్ని చదువుకోమని చెప్పండి. దానివలన మంచి జరిగేదానికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించినంత వరకు రేపు జూలై 16 నుంచి ఒక అవకాశం ఉన్నది. దాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకుంటే బాగుంది. మరో కాలర్ అండి, సంధ్య గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి సంధ్య గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 90 అమ్మా. పూర్తిగా డేట్, మంత్, టైం చెప్పండి. లేదు అంటే
రెండో నెల రెండో నెల 8 అంటే 8 పుట్టిన డేట్ 8వ డేట్, రెండో నెల, సంవత్సరం చెప్పండి. 90. 1990. ఓకే అండి. టైం, ప్లేస్ చెప్పండి. నెల్లూరు. నెల్లూరు. 9:20కి పుట్టాడు నైట్. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? బాబుకి జాబ్ లేదు. జాబ్ విషయం. గురుగారితో మాట్లాడండి. మ్యారేజ్ అనుకున్నాను. ఇక్కడ మీ సార్ అబ్బాయి నమస్తే సార్. నమస్తే. మీ అబ్బాయి లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. ఈ జన్మజాతకంలో సంపూర్ణమైనటువంటి కుజ దోషం ఉంది. విద్యా మాతృస్థానంలో ఇక్కడ దోషం ఉన్నది. సప్తమాధిపతి గురువు దశమంలో ఉన్నాడు. ఇక్కడ ఉద్యోగం వస్తే కానీ పెళ్ళవు. దానికి దీనికి లింక్ ఉంది ఖచ్చితంగా. ఇక్కడ కేతు మహాదశ జరుగుతూ ఉన్నది. అందులో కూడా చంద్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. చంద్రుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కొంత ఉద్యోగ సంబంధంగా ఇక్కడ దోషం అనేది ఉన్నమాట వాస్తవమే. మళ్ళీ ఉద్యోగం ఒకవేళ చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సింది తప్ప తను చదువుకున్నటువంటి దానికి ఉద్యోగం అన్నది కొంత ఇబ్బంది, ఇంకా 1 year పాటు ఇబ్బంది కలుగ చేస్తుంది. కాబట్టి ఈ జన్మజాతకంలో గురువుని ఆరాధన చేయమని, దక్షిణామూర్తిని ఆరాధన చేసుకోమనండి. ఆయన అనుగ్రహం వల్ల ఇంకా ముందుకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిమిత్త మాత్రలో, భగవంతుడు దాన్ని ఎలాగైనా చేయగలడు. కాబట్టి మనకున్నటువంటి అతీతమైనటువంటి ఒక శక్తి ఉంది, దాన్ని భగవంతుడు అంటాం. ఆ అతీతమైనటువంటి శక్తిని మనం విశ్వసించినట్లయితే తప్పకుండా అది దక్షిణామూర్తి రూపంలో ఆయన ప్రార్థన చేయగలిగితే తప్పకుండా అది యోగకారకంగా ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి గురుగారు. లక్ష్మి గారు గూడూరు నుంచి. నమస్తే అండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా. 14 చెప్పండి. 14/10/2002 సోమవారం రాత్రి 8:45 గంటలకండి. ఎక్కడండి ప్లేస్? హలో, ప్లేస్ ఎక్కడ పుట్టారు? గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరు అండి. ఓకే అండి. 14/2 అమ్మా. 14/10/2006 8:45 రాత్రి. 8:45. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. మా బాబు చదువు గురించి, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. అబ్బాయి లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ విద్యాస్థానం చక్కగానే ఉందమ్మా. విద్యాస్థానాధిపతి పంచమంలో ఉన్నాడు, బాగానే ఉన్నది. అయితే ఇక్కడ జన్మజాతకంలో శని చంద్రుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు నీచపడి ఉన్నాడు. ఇక్కడ జాతకంలో ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే 10 years కాబట్టి ఈ అబ్బాయికి భయపడాల్సింది ఏమీ లేదు, చక్కగా ఉంటుంది, భయపడద్దు. ఎందుకంటే ఇక్కడ జాతకంలో గోచార రీత్యా 2వ స్థానంలో గురువు అలాగే చండాలుడైనటువంటి రాహు కలిసి ఉండటం వలన కూడా ఒక్కొక్కసారి ఇక్కడ అనారోగ్యానికి సంబంధించి 6వ స్థానమే కాదు, మారకాన్ని చూసేటప్పుడు 2వ స్థానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నప్పుడు అక్కడ గురువు రాహు చేరి ఉండటం కూడా కొంత ఇబ్బంది కలగ చేసేదానికి అవకాశం ఉన్నది. అందులో కూడా శని మహాదశలో చంద్రుడు, ఆ శని చంద్రులు కలిసి ఉన్నారు, భయపడాల్సిందేమీ లేదు. విద్య కూడా చక్కగా ఉంటుంది. అయితే పుష్యమి నక్షత్రం కాబట్టి శని ఇక్కడ ఆ నక్షత్రాధిపతి కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నందువలన ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడద్దు కూడా, చాలా చక్కగా ఉంటుంది, భయపడదు. నెక్స్ట్ గుంటూరు నుంచి కాలర్ ఉన్నారండి, లక్ష్మణ్ రావు గారు. నమస్తే అండి లక్ష్మణ్ రావు గారు. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13 13 05 5 1995 అండి. 95. అవునండి, 13 05 1995. ఓకే అండి. టైం, ప్లేస్ చెప్పండి. గుంటూరులో పుట్టానండి. టైం 11:30 అండి, ఉదయం. 11:30. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? గురుగారితో చెప్పండి. అది నాకు కొంచెం కోర్టు వివాదాలు ఉన్నాయండి. కోర్టు వివాదాలు ప్లస్ నా ఉద్యోగం, వివాహం ఎప్పుడు అనేది తెలుసుకున్నాం. 95 కదా, 13 మే 95గా. అవునండి. ఇక్కడ అష్టమంలో శని కూర్చొని ఉన్నది, అయితే స్వస్థానంలో ఉన్నది, గురువులో శని జరుగుతూ ఉన్నది, దానివలన ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. అది 2018 జూలై వరకు కూడా అది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత నుంచి జన్మజాతక రీత్యా మీకు బాగుంటుంది. గురు మహాదశ జరుగుతుంది. గురు పంచమ
లో ఉన్నాడు ఇక్కడ భాగ్యాధిపతి. దశమంలో కూడా రవి శుక్రులు అలాగే కేతువు కూడా ఉండటం, రవి ధనాధిపతి అయి 10వ ఇంట్లో 10వ స్థానంలో ఉండటం అది యోగకారకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2018 వరకు వెయిట్ చేయటం మంచి. ఇంకా 2 years కొంచెం గట్టిగా మీరు పోట్లాడాల్సి ఉంటుంది. మిగతా షడ్బలాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ లోపు కూడా 7.5 సంవత్సరం శని ఇదంతా అయిపోతుంది. తర్వాత మంచి జీవితం. గురుగారు లక్ష్మి గారండి కొత్త వలస నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి అండి? మా అమ్మాయి వివాహం గురించి అడుగుదామనండి. ఓకే అండి, ముందుగా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 7 నెల 7 83వ సంవత్సరం అండి. 83. టైం అండి? రాత్రి 12:32 అండి. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో. గురుగారు చెప్పండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. ఆ పాప వివాహం గురించి అడగడానికండి. సంబంధాలు వస్తున్నాయి తప్పిపోతున్నాయి సార్. ఇప్పుడు ఈ ఏడాది ఏమైనా అయ్యి చూసినందేమో అలా చెప్తారని. ఇక్కడమ్మా జన్మజాతకం ఇప్పుడు 20 జూలై 1980 కదా? 83 అండి. 83. ఒక్క నిమిషం. 83. ఈ పాప జాతకం వచ్చేసి వృచ్చిక రాశి ఏమిది, మేషలగ్నం, అనురాధ నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జన్మజాతకంలో ఇక్కడ సప్తమంలో శని ఉన్నాడు. శాస మహాపురుష యోగం అంటాం. అది చక్కగానే ఉన్నది. ఇక్కడ అవుతుంది, తప్పకుండా అవ్వాలమ్మా. రేపు ఇక్కడ జాతకంలో వివాహ గడియలు వచ్చున్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ సర్పదోషం ఒకటి ఉన్నది, దానికి పూజ చేయిస్తూ ఉండండి. లేదా ప్రతి ఆదివారం కూడా అమ్మవారి గుడిలో చక్కగా నిమ్మకాయ దీపాన్ని ప్రదోషకాల సమయంలో పెట్టమని చెప్పండి. దానివలన త్వరగా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహ గడియలు వచ్చున్నాయి. మళ్ళీ రేపు ఫిబ్రవరి లోపుగా, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి లోపుగా ఈ పాపకి వివాహం మీరు చేసేయండి, అవుతుంది తప్పకుండా. కానీ ఈ లోపుగా వివాహం కుదిరిన తర్వాత కూడా ప్రదోషకాల సమయంలో, ఆదివారం సమయంలో అమ్మవారి గుడిలో, దుర్గాదేవి కానీ ఏదైనా అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం పెట్టమనండి, ఇంకా త్వరగా అవుతుంది. తెలిసినంతవరకు మీరు అందరూ కూడా ఇక్కడికి కాల్ చేస్తున్నారు, పర్సనల్గా చేసేవాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది, సంతోషం. అందుకే కాకపోతే ఏంటంటే అర్ధరాత్రులు కూడా చేయొద్దయ్యా నాయన దయచేసి. నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను 11, 12 నెల్లూరులో ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ నెల. ఎవరైనా కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు. గురుగారు మరో కాలర్ అండి, భగవాన్ గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలండి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/9/1990 అండి. 9/9/90. 1990. ఓకే అండి, టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 1:10 1:10 సికింద్రాబాద్లో. అవునండి. చెప్పండి సార్. మా అమ్మాయి కెరియర్ వివాహం గురించి అడగండి. ఇక్కడ ఏమైతే ధనుర్లగ్నం రాశి మేషరాశి 9/9/90 మధ్యాహ్నం 1:10 భరణి నక్షత్రం 2వ పాదం. సప్తమాధిపతి అయినటువంటి వాడు చాలా చక్కగా ఉన్నాడు. ఇక్కడ జన్మజాతకంలో చంద్రమహాదశ జరుగుతుంది. శుక్రుడి యొక్క అంతర్దశ రేపు 27వ తారీఖు నుంచి, ఈ నెల 27వ తారీఖు నుంచి అద్భుతంగా ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నం కానీ లేదా ఉద్యోగ ప్రయత్నం, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 2018 ఫిబ్రవరి వరకు ఈమె సమయం, వివాహ సమయం. కాబట్టి ఈలోపు మీరు ప్రయత్నం చేసి చక్కగా వివాహానికి మీరు సన్నాహం చేసుకోవచ్చు. మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఉన్నది. అష్టమ శని కూడా అయిపోతుంది, అన్ని విధాలా బాగుంటుంది. మీ అందరికీ చెప్పినట్టుగా ఎవరైనా నెల్లూరుకు సంబంధించినటువంటి వాళ్ళు నెల్లూరులో కలవాలనుకుంటే, పర్సనల్గా కలవాలనుకుంటే మాత్రం ఈ నెల 11, 12 అంటే శని ఆదివారాలు, రేపు శని ఆదివారం కాకుండా వచ్చే శని ఆదివారాలు అక్కడ ఉండేదానికి అవకాశం ఉన్నది. ఎవరైనా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేసి వచ్చి కలిసేదానికి అవకాశం ఉంటే వచ్చి కలవండి. గురుగారు కాలర్స్ జాతక సంబంధ సమస్యలకి చాలా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే. ఇది వాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.